అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. హైదరాబాద్ ఎర్రకుంట చెరువు ఆక్రమణలు తొలగింపు. 3 5 భవనాలు కూల్చివేత. స్థానికుల ఫిర్యాదుతో చర్యలు. స్థానికుల ఫిర్యాదు కాదు అది, మా కాషాయ కార్యకర్త గర్వం. నా కాషాయ కార్యకర్త గర్వం. పేరు ఆకుల సతీష్. దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి పోరాడిండు దాని మీద. ఇది కాషాయ కార్యకర్త గర్వం అంటే. స్థానికుల కొట్లాట కాదు అది. నా కాషాయ కార్యకర్త జైల్లోకి పోయిండు. ఏమైంది? అరెస్ట్ చేస్తురా, పోదాం నాడు. అత్తగారింటికి పోయేటట్టు పోతాడు జైల్లోకి. అన్ని దొంగ కేసులు పెట్టిండ్రు. ఆయన మడమ తిప్పలే, మాట తప్పలే, ఇచ్చే 4-5 పైసల కోసం కాంప్రమైజ్ కాలే. ఇగో ఇది కాషాయ కార్యకర్త. కాషాయ కార్యకర్తని గట్టిగా యూజ్ చేసుకుంటే అమ్మ తోడు మనకి ఇంకా ఏ శక్తి గల వజ్రాయుధాలు ఈ కాషాయ కార్యకర్తలు. పేరు చెప్తున్నా కదా నేనే. ఆయన పేరు చెప్పొద్దు గిరీష్ అని అంటాడు కానీ సతీష్ భాయ్ చేసిన మంచి పని ఖచ్చితంగా నలుగురికి తెలవాలా. సామాన్యుడు లీడర్ అయితే ఎట్లుంటదని అన్నది తెలవాలా. ప్రజల కోసం పోరాడే పౌరుడు నాయకుడు అయితే ఎట్లుంటుందో తెలవాలా. లక్షణాలు కూడిన నాయకుడు రాజకీయాలలోకి వస్తే ఎట్లుంటుందో తెలవాలా.